నా పేరు తెగూరు రామోదరరావు. నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. నేను ఈరోజు చేసే వీడియోలో జ్యోతిష్యం గురించి, క్రితం వీడియోలో రాహుకేతువుల గురించి చెప్పడం జరుగుతున్నది. ఈ రాహుకేతువుల విశ్లేషణ అనేది వివిధ స్థానాల్లో వాళ్ళ ప్రభావాలు, వాళ్ళ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది 14 వీడియోల దాకా చేయడం జరిగింది. ఈరోజు 15వ వీడియో, ఇది లాస్ట్. అంటే 6-12 స్థానాల్లో ఆఖరి స్థానాలు అన్నమాట. వీటిల్లో వాళ్ళ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేదాన్ని ఈరోజు చూద్దాం, పరిశీలిద్దాం. రాహుకేతువులు, క్రితం వీడియోలో 6వ స్థానంలో రాహు, 12వ స్థానంలో కేతు ఉంటే ఏ విధంగా జరుగుతుంది అనేది చెప్పడం జరిగినది. ఈరోజు ఏంటంటే 12వ స్థానంలో రాహు, 6వ స్థానంలో కేతు ఉంటే ఏ విధంగా ఉంటుంది. ముందు గ్రహ ఫలితాల కన్నా ముందు ఈ స్థానాల్లో ఉండే కారకత్వాలు ఏమిటి అనేది కూడా ఒకసారి చూసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు 6వ స్థానం కారకత్వాలు. 6వ స్థానం కారకత్వాలు అంటే 6వ స్థానం మామూలుగా జాతకరీత్యా మనం 6వ స్థానం ఏం చెప్తామంటే శత్రురోగ రుణాలు అనేది దాని ఫలితాలు ఉంటాయి అన్నట్టుగా చెప్పుకుంటాం. దాంతో కూడా ఇంకా కూడా ఎక్కువ కారకత్వాలు ఉన్నాయన్నమాట. ఎన్ని పరిశీలించాలంటే, అంటే మెయిన్ వచ్చి శత్రురోగ రుణాలు. దాంతో కూడా యాడింగ్ అయ్యేది ఏంటంటే ఆ స్థానంలోనే తగాదాలు కానీ, పేచీలు కానీ, ఏదన్నా వచ్చే అపవాదులు కానీ, అకాల భోజనం, ఆపదలు, ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చే ఆపదలు, తర్వాత రిలేషన్షిప్లో మేనమామలు కూడా 6వ స్థానంలో చూపిస్తుంది. తర్వాత అన్నదమ్ముల వైషమ్యాలు కూడా, ఏదైనా పేచీలు వస్తే అన్నదమ్ముల మధ్య వచ్చే తగాదాలు కూడా 6వ స్థానంలో చూపిస్తుంది. మనకు వచ్చే అనారోగ్యం కూడా దాని కిందనే ఉన్నది. రోగ నిరోధక శక్తి కూడా దాంట్లోనే ఉన్నదన్నమాట. తర్వాత బాడీ పార్ట్స్లో ఈ 6వ స్థానం ఏంటంటే 12 స్థానాల్లో, మన జాతకరీత్యా ఉండే 12 స్థానాల్లో ఇది 6 అంటే మిడిల్లోకి వచ్చాం కాబట్టి మనం కింద నుంచి తల దగ్గర నుంచి కింద పాదం దాకా చూసుకుంటే ఇది పెద్ద పేగు, పొట్టలో ఉండే పెద్ద పేగులు కూడా 6వ స్థానంలో చూపిస్తాయి అన్నమాట. తర్వాత రోజువారీ మనం చేసే కార్యక్రమాలు కూడా 6వ స్థానం. అంటే మంచి కానీ చెడు కానీ ఏదైనా సరే కర్మ అనేది 6వ స్థానంలో చేయాలన్నమాట. ఏదైనా ఒక మనిషి అనంగా జన్మ వచ్చింది అంటే వాడు ఏదో ఒకటి చేయాలన్నమాట. అది మంచి కానీ చెడు కానీ ఏదైనా దానివల్ల పాపం రాని పుణ్యం రాని ఏదో ఒకటి చేస్తూనే వస్తాయి అన్నమాట ఫలితం అనేది. అందువల్ల ఏంటంటే దాంట్లో చేయించేది 6వ స్థానం అనమాట. ఆ విధంగా 6వ స్థానం కారకత్వాలు ఉంటాయి. తర్వాత 12వ స్థానం. 12వ స్థానం కారకత్వాలు కూడా 12వ స్థానం కారకత్వం మామూలుగా జాతకరీత్యా మనం ఏంటంటే వ్యయస్థానం అని అంటాం. వ్యయస్థానం నష్టం. వ్యయం అంటే నష్టం అని అనుకోవాలా. వ్యయం ఖర్చు, అది నష్టం కానీ ఏదైనా సరే దేని మూలంగా పెడుతున్నాం అనేది ఖర్చు అనేది, అది ఖర్చు అంటే మనం చేతికుండా పెట్టే వ్యయం, అది ఖర్చు కింద చూపిస్తారు అనమాట. దాంట్లో ఏంటంటే ఆ వ్యయం అనేది ఏ విధంగా జరగవచ్చు అనమాట. వ్యయం అనేది ధన రూపంగా జరగవచ్చు, సమయ రూపంగా జరగవచ్చు. ఒక కాలం వేస్ట్ చేసుకుంటున్నాం అంటే ఈరోజు పలకకుండా కూర్చున్నాం ఏం పని చేయకుండా, సమయం వేస్ట్ అయిపోయింది, అది కూడా వ్యయం కింద వస్తుంది అనమాట. ధనం కానీ, సమయం కానీ, ఇంకేదైనా సరే మన మాట కానీ ఏది కూడా వ్యయం అనేది ప్రతి పనిలో కూడా వ్యయం అనేది 12వ స్థానం చూపిస్తున్నది. తర్వాత పూర్వజన్మలు కూడా ఈ 12వ స్థానం కిందనే వస్తాయన్నమాట. తర్వాత వైద్యశాలలు, హాస్పిటల్స్, తర్వాత రుణ విమోచనం అంటే అప్పులు తీర్చుకోవడం కూడా 12వ స్థానంలో. కళత్ర హాని, కళత్రానికి ఏదైనా సరే రోగం కానీ, నొప్పి కానీ, ఇంకొకటి కానీ ఏదైనా సరే, ఏదైనా కళత్రానికి కూడా అంటే నీ సొంత భార్యకి కూడా ఏదైనా జరిగే అవసరాలు ఉంటాయన్నమాట ఈ మాదిరిగా. తర్వాత ఉద్యోగ విరమణ, ఉద్యోగంలో మార్పులు కానీ, పదవి విరమణలు కానీ ఇటువంటివి కూడా 12వ స్థానం చూస్తుంది అనమాట. అంటే క్లైమాక్స్, లాస్ట్ అనమాట. అంటే 1వ స్థానాన్ని చూసుకుంటే 12వ స్థానం ఆఖరాకి వచ్చింది అనమాట. అక్కడేంటంటే నువ్వు చేసే వృత్తి రీత్యా ఏదైనా సరే పదవి విరమణ కానీ, లేదంటే ఇంక వేరే విధంగా ఉద్యోగ విరమణ, నీవు వాలంటరీ రిటైర్మెంట్ అంటాం, అట్టా నువ్వు విరమించుకొని వచ్చేసడం కానీ ఏదైనా సరే 12వ స్థానం అనమాట. తర్వాత మనోచంచలం, నీ మనస్సు కూడా, మైండ్, ఆలోచనలు కూడా పిక్కిల్ మైండ్, అంటే మనసు చంచలత్వం అంటాం, ఆ మాదిరిగా ఉంటుంది. స్త్రీలోలత్వం కూడా 12వ స్థానంలో చూపిస్తున్నది. తర్వాత మారకం అంటే ఏదైనా సరే మార్పు అనేది అంటే ఉద్యోగ మార్పు కానీ, వృత్తి మార్పు కానీ ఏదైనా సరే మారకం అనేది దాంట్లో చూపిస్తున్నది. విదేశీ ప్రయాణాలు అంటే మామూలుగా దూర ప్రయాణాలు, మనం దగ్గర ప్రయాణాలు అంటాం, వాటిల్లో కన్నా 12వ స్థానం అంటే ఇంకా దూరంగా, అంటే విదేశీ ప్రయాణాల కింద, అంటే ఎక్కువ దూర ప్రయాణాలు దీంట్లో చూపిస్తున్నది. తర్వాత ఖర్చులు కూడా దీంట్లోనే వస్తాయి. వ్యయం అన్నా ఖర్చులు అన్నా అదే కదా. తర్వాత ఏంటంటే జైలు అంటే ఏదైనా సరే నువ్వు ఏదైనా కర్మ చేసినప్పుడు ఏదైనా ఫలితాలు అనుభవించడం అనేది దాన్ని కూడా జైలు రూపంగా కూడా దీంట్లో 12వ స్థానంలో చూపిస్తున్నారు అనమాట.
తర్వాత మన బాడీ పార్ట్స్లో చూసుకుంటే ఇక్కడ ఏంటంటే పెద్ద పేగు అన్నాం 6వ స్థానం, 12వ స్థానం కాబట్టి ఇది పాదాలు, ఆఖరా స్టేజ్. ఆఖరా అంటే పైనుంచి చూసుకుంటా వస్తే కింద పాదాలు కాబట్టి ఇది 12వ స్థానం కింద చూపించింది అనమాట. తర్వాత ఆధ్యాత్మికం కూడా ఇక్కడే వస్తుంది అనమాట. నువ్వు అన్ని పూర్తిగా నెరవేర్చుకొని అంతే ఆ ఏజ్ అయిపోయింది అనుకుంటే అక్కడ ఆధ్యాత్మికం అన్ని అనుభవించేసి, అంటే వయసులో కానీ ఇంకో దాంట్లో కానీ నువ్వు అన్ని ఎంజాయ్ చేసుకొని పూర్తిగా అయిపోయి కళ్ళొలుసుకుంటే ఆఖరాన్ని అంటే ఆధ్యాత్మికం అనమాట. అదొకటి. తర్వాత నిద్ర కూడా వస్తుంది అనమాట దీంట్లో 12వ స్థానంలో. నిద్ర అంటే నిద్ర అనేది నువ్వు పని చేయకుండా పడుకున్న నిద్రే లేదా శాశ్వత నిద్ర కూడా దీంట్లోకి వస్తుంది అనమాట. అంటే మరణం కింద. అంటే ఏంటంటే 12వ స్థానం అంటే ఏంటంటే నువ్వు ఈ బాధలన్నీ పడుతూ ఆఖరాకి శాశ్వత నిద్రలో కూడా పోయేదానికి అవకాశాలు ఉంటాయన్నమాట. అది నిద్ర అని పెట్టాం, మామూలుగా మరణాన్ని పెట్టకుండా నిద్ర అని పెట్టాం. ఈ విధంగా కారకత్వాలు 6వ స్థానంలో ఈ కారకత్వాలు, 12వ స్థానంలో ఈ కారకత్వాలు ఈ విధంగా ఉంటాయన్నమాట. అంటే ఈ స్థానాల్లోకి వచ్చే గ్రహాల పరిస్థితులు ఏ విధంగా ఉన్నా కూడా చేయాల్సిన డ్యూటీలు ఇది అనమాట. అంటే ఒక గవర్నమెంట్ ఉన్నది, గవర్నమెంట్లో కొన్ని పోర్ట్ఫోలియోలు, కొన్ని శాఖలు ఉంటాయి. ఆ శాఖల మాదిరి ఈ 12 శాఖల్లో ఈ 6వ శాఖ 12వ శాఖ ఈ విధంగా ఉంటాయి అనమాట. శత్రురోగ రుణాలు 6వది, ఇది వ్యయ స్థానం అనేది 12వ శాఖ ఏంటంటే వ్యయం కింద చూపిస్తున్నారు అనమాట. వీటిలోకి వచ్చే గ్రహాలు అంటే దీంట్లో ఒక పోర్ట్ఫోలియో, గవర్నమెంట్ లో ఒక పోర్ట్ఫోలియో ఉన్నదంటే ఆ శాఖ ఏ మంత్రి వస్తాడా ఆయన మెంటాలిటీ ఏందా, చేయాల్సిన డ్యూటీలు మాత్రం ఇవే ఉంటాయి అనమాట. ఎవరు వచ్చినా కూడా. అంటే ఇప్పుడు అదే విధంగా ఇక్కడ కూడా 6వ స్థానంలో 12వ స్థానంలో ఏ గ్రహాలు వచ్చినా కూడా చేయాల్సిన కార్యక్రమాలు అంటే డ్యూటీలు, నువ్వు చేయాల్సిన డ్యూటీలు ఈ విధంగా ఉంటాయి అనమాట. 6 కానీ 12 స్థానంలో కానీ ఈ కారకత్వాలన్నీ ఏ గ్రహం వచ్చినా కూడా వీటి మీద డిపెండ్ అవుతుంటాయి అనమాట. ఇప్పుడు మనం ఈరోజు ఈ 6వ స్థానంలో కేతువు, 12వ స్థానంలో రాహుని పెడితే ఈ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనుకుంటున్నాము. కానీ గ్రహాలు ఏ గ్రహం వచ్చినా కూడా చేయాల్సిన డ్యూటీలు ఈ విధంగా ఉంటాయని అన్నాం. అంటే ఈ స్థానంలో ఉండే డ్యూటీ ఇది, ఈ స్థానంలో ఉండే డ్యూటీ ఇది. కానీ ముందు ఇప్పుడు రాహుకేతువుని ఇక్కడ పెట్టాము అంటే రాహుకేతువులు ఇప్పుడు కూడా వాళ్ళు ఆపోజిట్ స్థానాల్లో ఉంటారనమాట. రాహు 1వ స్థానంలో ఉంటే కేతు 7వ స్థానంలో ఉండాలి కంపల్సరీ. కేతు 1వ స్థానంలో ఉంటే రాహు 7వ స్థానంలో ఉండాలి. ఆ విధంగా ఇప్పుడు 6వ స్థానంలో కేతు, 12వ స్థానంలో రాహు ఉన్నాడు. అసలు ఈ 6, 12 లింకప్ ఏంది? ఈ విధంగా 6లో ఆయన ఎదురుగా ఈయన ఉంటున్నాడు, ఏ మార్పు రాజు వీళ్ళకి. అంటే అటు ఇటు మారుతుంటారే కానీ స్థానాలు మారుతుంటాయి కానీ వీళ్ళు మాత్రం ఆపోజిట్ ఉండాల్సిందే. ఈయన ఎదురుగా ఆయన ఎదురుగా ఈయన ఉంటానే ఉండదు. అది ఏది లింకప్ ఏంది అసలు ఈ 6వ స్థానానికి 12వ స్థానానికి అసలు ఏది అవినాభావ సంబంధం అనేది అని అంటే 6వ స్థానం అనేది శత్రురోగ రుణాలు అని అన్నాం. కారకత్వాల్లో మెయిన్ వచ్చేసేది ఈ 3 వస్తాయన్నమాట. శత్రురోగ రుణాలు. ఈ శత్రురోగ రుణాలు అంటే ఇక్కడ నువ్వు చేయాల్సిన కర్మలు అనేది ఈ 6వ స్థానం చూపిస్తున్నారు. నువ్వు ఏ జీవి కూడా ఈ భూమి మీదకి వచ్చిన పాటనే ఈ 6వ స్థానంలో నువ్వు చేయాల్సిన కర్మలు అనేది ఇక్కడ చూపిస్తున్నారు. అది శత్రురోగ రుణాలు. ఈ 6వ స్థానంలో ఈ కర్మలు చేస్తే ఇవన్నీ మూట కట్టుకుంటాం అనమాట. ఇవన్నీ మూట కట్టుకుంటే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు శత్రువు అన్నాం. శత్రువు అంటే ఇక్కడ శత్రువు నువ్వు ఏదో ఒకటి చేసే నీ పనిలో శత్రువులు అనేది క్రియేట్ అవుతుంది అనమాట. నీ చర్యల్లో నీ ప్రవర్తనలో ఏదో ఒక రోజు నీకు శత్రుత్వం అనేది ఎవరో ఏర్పడుతుంది అనమాట. ఆ శత్రువు అనేది ఇది ఇక్కడ ఏర్పడినప్పుడు దాన్ని సాల్వ్ చేయాలంటే 12వ స్థానం మళ్ళీ అక్కడ సాల్వ్ కావాలా. ఇక్కడ సాల్వ్ కాని పరిస్థితుల్లో 12వ స్థానం టేకప్ చేయాలన్నమాట. ఈ 12వ స్థానం టేకప్ చేస్తే ఏం చేస్తుంది? శత్రువు అన్నప్పుడు ఇక్కడ సాల్వ్ చేసుకోవాలి. 6వ స్థానంలో ఏ గ్రహం ఉండాలో దాని బలాన్ని బట్టి అక్కడ సాల్వ్ అయితే అయిపోవాలా. లేదు ఇక్కడ సాల్వ్ కాలేదు అంటే 12వ స్థానంలో ఉండే గ్రహం టేకప్ చేయాలన్నమాట. 12వ స్థానంలో ఇక్కడ రాహు ఉండడు. ఈ 12వ స్థానంలో ఏం చేయాలంటే 12వ స్థానం ఏమవుతుంది? ఇక్కడ శత్రువుతో పీడిస్తున్నారు అంటే ఇక్కడ శత్రువుతో తగాదాలు గలాటాలు అవి ఏర్పడతాయి అనమాట. అప్పుడేమవుతుంది? ఇక్కడ కోర్టులు కేసులు గలాట అన్నమాట. అంటే శత్రువు ఇక్కడ క్రియేషన్ ఇక్కడ అయ్యి ఇక్కడ ప్రాబ్లం సాల్వ్ కాకపోతే 12వ స్థానంకి వచ్చేటప్పటికి అందుకనే ఇక్కడ జైలు అని కూడా పెట్టడం జరిగిందనమాట. ఏంటంటే ఇక్కడ వచ్చే కారణాల వల్ల శత్రుత్వం పెరిగింది. నీకు శత్రువుతో ఇక్కడ పోరాడలేకపోయినప్పుడు అంటే ఇక్కడ గ్రహం వీక్ అయినప్పుడు నువ్వు ఇక్కడ సాల్వ్ కాలేకపోతే ఇక్కడ టేకప్ చేస్తాను అనమాట. ఇక్కడ టేకప్ చేస్తే ఇక్కడ కోర్టులు కేసులు అని పెట్టాం అనమాట. శత్రువులతో కూడిందంతా అంటే ఇక్కడ చేసే చర్య అంతా దీని ఫలితం అనేది ఇక్కడ చూపిస్తుంటది అనమాట. తర్వాత ఏంటంటే అదే విధంగా రోగాలు ఎందుకు పెట్టాము? 6వ స్థానంలో నీకు నీ బాడీ టైప్ ని బట్టి ఇంక ఏదన్నా అంటే ఇక్కడ దీంట్లోనే అకాల భోజనాలు ఇచ్చాం అనమాట. ఏదన్నా ఆపదలు కానీ నువ్వు చేసే పనుల్లో ఎక్కడైనా సరే ఏదైనా సరే ఆరోగ్య లోపం ఏర్పడుతుంది అనమాట. ఏర్పడితే అదే ఇక్కడ ఉండే ఈ స్థానాధిపతి ఏ గ్రహం ఉండదు
అది అక్కడ దాన్ని క్యూర్ చేసుకుంటే పర్వాలే, అక్కడ నివారణ జరగాల. నివారణ జరగనప్పుడు అంటే ఈ స్థానంలో ఉండే గ్రహం ఈ స్థానాధిపతి వీక్ అయినప్పుడు 12వ స్థానం మీద పడుతుంది అనమాట. 12వ స్థానం ఏంది, ఇప్పుడు ఈ రోగాలతో ఇక్కడ రోగం అనేది ఇక్కడ క్రియేట్ అయ్యిందంటే 12వ స్థానం ఏమవుతుంది, ఇక్కడ హాస్పిటల్ పోవాలి. హాస్పిటల్కి పోతే అది చిన్నదా పెద్దదా ఏంది అనేది హాస్పిటల్కి పోయినపాట. అంటే దాన్ని బట్టి ఖర్చు అనమాట. దాన్ని బట్టి ఖర్చు. రోగం అనేది ఇప్పుడు అది జ్వరమా, తలకాయ నిప్పా, లేకపోతే కడుపు నిప్పా ఏంది అనేది ఇక్కడ క్యూర్ కాలేదన్నప్పుడు ఖచ్చితంగా 12వ స్థానం టేకప్ చేస్తుంది. చేసినప్పుడు ఏంటంటే అక్కడ వైద్యశాల, ఖచ్చితంగా 12వ స్థానం అంటే వైద్యశాలకు పోవాల్సిందే. అక్కడ రూపాయి పెట్టాలా, 10 రూపాయలు పెట్టాలా, 1,00,000 రూపాయలు పెట్టాలా అనేది అక్కడ తెలుస్తుంది అనమాట. అంటే ఇక్కడ ఉండే గ్రహాన్ని బట్టి. ఇక్కడ కూడా ఏంటంటే ఈ స్థానాధిపతి గట్టిగా ఉంటే కొంచెం తొందరగా క్యూర్ చేస్తాడు, అంటే లైట్ గా పోద్ది. అదే ఇక్కడ స్థానాధిపతి వీక్ అయినప్పుడు ఇక్కడ కూడా నువ్వు బాగా ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టాలా, ఎక్కువ సఫర్ కావాలా, రెండు అంటే అన్ని. అందుకనే చెప్పింది ఇక్కడ ధన సమయ అన్ని వ్యయాలు ఇక్కడ జరుగుతుంటాయి అన్నమాట. వ్యయం అనేది అంటే నీ పాప పుణ్యాలు అనేది అనుభవించాలన్నమాట. ఇక్కడ క్యూర్ కానప్పుడు ఇది చూపిస్తుంది అనమాట. అదే విధంగా రుణాలు ఎందుకు వస్తాయి, ఇక్కడ చేసే చర్యలు, నువ్వు చేసే పనుల్లో ఏదో ఒక లోపం ఏర్పడింది, నువ్వు పెట్టావు, అక్కడ నువ్వు సరిగ్గా చూసుకోలేకపోతే అక్కడ నష్టం వచ్చింది. ఏదైనా ఒక పని చేస్తున్నావు, దాంట్లో రూపాయి పెట్టాల్సింది 10 రూపాయలు పెట్టాల్సి వచ్చింది, అక్కడ వ్యయం అనమాట. వ్యయం దానివల్ల ఆ ఖర్చులు భరాయించుకోలేక నువ్వు రుణాలు చేయాల్సి వస్తుంది. ఆ రుణాలు తీర్చుకోవాలా నువ్వు చేసి ఇక్కడ నీ సంపాదనలోనే ఇక్కడ క్యూర్ కావాలి, ఆడ క్లీన్ అయిపోవాలి. అది క్లీన్ చేసుకోలేనప్పుడు నువ్వు దాన్ని ప్రాబ్లం సాల్వ్ చేసుకోలేనప్పుడు 12వ స్థానం మీద పడుతుంది అనమాట. 12వ స్థానం ఏంది, ఇప్పుడు నువ్వు చేసే ఈ రుణాలు, 6వ స్థానంలో చేసిన రుణాలు అటువంటి ఎన్ని ఇక్కడ ఏంటంటే నువ్వు అది రుణం ఇచ్చినాం అంటే రుణం అది తీర్చగలవా, అది అంటే ఈ స్థానాధిపతిని బట్టి ఉంటాయి అనమాట. స్థానాధిపతి బలమైనవాడు ఉంటే ప్రతిదానికి కూడా అదే అనమాట. ఈ స్థానాధిపతి బలమైనవాడు ఉంటే నేను కొంచెం తొందరగా బయటేస్తాడు, లేదా అంటే నేను కొత్తగా తీసుకొని పోతుంటాడు. ఆ రుణం తీరదా అనేది ఇక్కడ స్థానాధిపతిని బట్టి కూడా ఉంటుంది అనమాట. నువ్వు ఇక్కడ చేసావు, అప్పు ఇక్కడ తీర్చుకోలేకపోయావు అంటే ఇక్కడ ఈ స్థానాధిపతి వీక్ అయినాడు కాబట్టి నువ్వు ఇక్కడ ఆ చేసిన రుణం నువ్వు తీరకుండా పోయింది. అప్పుడు 12వ స్థానం మీద పడుతుంది అనమాట. దానివల్ల ఏంటంటే ఇప్పుడు ఏది కూడా ఇక్కడ చేసే చర్యలతో 12వ స్థానం లింక్ అప్ అవుతుంటది, దాని మీద డిపెండ్ అవుతుంటది అనమాట. ఇక్కడ ఇప్పుడు ఈ విధంగా మనం 6వ స్థానానికి 12వ స్థానానికి లింక్ అనేది ఒక సంబంధం, అవినాభావ సంబంధం అనేది ఏర్పడుతున్నది. అసలు 6వ స్థానంలో నువ్వు చేసే కర్మలు అనేది ఎందుకు చేస్తున్నావు, ఎందుకు వస్తున్నాయి అక్కడ కర్మలు అనే దానికి ఏంటంటే ఇక్కడ నేను క్రితం వీడియోలో కూడా చెప్పడం జరిగింది. 6వ స్థానంలో ప్రారంభ కర్మలు, నువ్వు చేసుకున్న కర్మలు అనమాట. ఏ ప్రారంభం నా నెత్తిన పడిందిరా అని అంటారు. ఏదన్నా అవాంతరం జరిగినప్పుడు ఏమంటారంటే ఏదో అవాంతరంగా జరిగింది, దాన్ని ఏమంటాం, వాడి ప్రారంభం వాడు అనుభవించాలా అని అంటాడు. అదేంటి ప్రారంభ కర్మ అంటే వాడికి ఎక్కడో పూర్వజన్మ ఇది ఫలితం నెట్టుకుంటా వస్తా ఉన్నది. ఆ ప్రారంభ కర్మ అంటే నువ్వు అనువంశికంగా వస్తా ఉన్నది అనమాట. నీ పూర్వజన్మల్లో ఫలితాలన్నీ కూడా నెట్టుకుంటా వస్తున్నాయి. అయ్యే ప్రారంభ కర్మలు అన్నాము. 12వ స్థానంలో నిష్కామ కర్మలు అన్నాం. ఈ ప్రారంభ కర్మలు 6వ స్థానంలోనే ఈ కర్మలు ఎందుకు వస్తున్నాయి అంటే నువ్వు ఈ జన్మలోకి ఈ నెట్టుకొని వచ్చినాయి అంటే అది ఎంతవరకు ఒక లిమిటేషన్ అనేది తెలుసుకోవాలంటే ఈ ప్రారంభ కర్మ అనేది ముందు సంచిత కర్మతో స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ సంచిత కర్మలు అంటే ఒక సంచిలో నిండుతా వస్తుంది అనమాట. నువ్వు ఈ జన్మ అంటే ఈ జన్మలో నువ్వు మానవ జన్మ ఎత్తావు. ఇంతకుముందు క్రితం జన్మ నువ్వు మానవుడిగా, లేకపోతే పశువుగా, లేకపోతే ఇంకొక జంతువుగా, ఏదైనా పుల, ఏనుగా, ఏదైనా కూడా అది పశు పరీక్ష, వృక్షాలు ఏదైనా సరే ఒక జీవంతో సంబంధించిన జన్మలు నువ్వు ఎన్నో ఎత్తుంటావు అనమాట. వాటిల్లో నువ్వు చేసిన కర్మలు ఏదైనా ఉన్నా కూడా అవన్నీ కూడా మూట కట్టుకొని వస్తా ఉంటావు అనమాట. ఇప్పుడు దాన్ని తీర్చుకోవాలా, ఆ బాకీలు, ఆ కర్మలన్నీ నివృత్తి చేసుకోవాలంటే ఈ జన్మలో మానవ జన్మగా వచ్చావు అనమాట. 6వ స్థానంలో ఈ ప్రారంభ కర్మలు ఎట్లా వస్తున్నాయి అనే దానికి ఇప్పుడు నువ్వేంటంటే ఏ క్రితం జన్మల్లో ఏ జన్మ ఇచ్చినా కూడా అది కుక్క గాని, పశువు గాని, చెట్టు గాని, ఇంకొక ఇది గాని ఏది కూడా వాటిల్లో చేసిన పాపాలన్నీ కూడా, పాపం గాని పుణ్యం గాని ఏదైనా కూడా ఆ సంచిత కర్మలన్నీ కూడా ఒక సంచిలో పెట్టుకున్నట్టు నీతో కూడా మూట కట్టుకొని వస్తా ఉంటాయి అనమాట ప్రతి జన్మలో. అంటే ఇప్పుడు ఈ జన్మలో 6వ స్థానంలో ఈ మూట అంతా తీసుకొచ్చి ఇక్కడ ఇది అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు ఈ 6వ స్థానంలోకి ఈ సంచిత కర్మలన్నీ వస్తున్నాయి అంటే, సంచిత కర్మలు అన్నీ అంటే ఎన్ని జన్మల్లోనో నువ్వు చేసిన పాపాలన్నీ ఈ సంచిత కర్మలో ఫిల్ అవుతా వస్తున్నాయి.
ఫిల్ అయిపోయి ఇది ఓవర్ అయినప్పుడు ఇప్పుడు ఈ జన్మలో మానవ జన్మ వచ్చావు. ఈ మానవ జన్మలో ప్రారంభ కర్మ కింద ఈ సంచిలో ఉండే కర్మలు నువ్వు చేసిన పాపపుణ్యాలన్నీ కూడా ఈ సంచిలో ఉన్నాయి. అంటే నీ ఆత్మ అనేది ఒకటే. ఆత్మ అనేది నువ్వు ఎన్ని జన్మలైనా ఎత్తు, ఈ ఆత్మ అనేది ఒకటే. ఈ ఆత్మ అనేది ఈ సంచి నిండుతా ఉన్నది. నీ పాపపుణ్యాలన్నీ ఈ సంచిలో నిండుతా ఉన్నాయి. దానివల్ల దీన్ని సంచిత కర్మలు. ఈ సంచిత కర్మలు. ఈ సంచిత కర్మలు అనే ఈ సంచి ఎప్పుడైతే ఓవర్ అయిపోయి ఫుల్ అయిపోయిన పాట ఎప్పుడైతే ఎక్కువైపోయినాయో అప్పుడు ఈ మానవ జన్మలో కొన్నన్నా దీన్ని తీర్చుకోవాలన్నమాట. కొన్నన్నా నివృత్తి చేసుకోవాలా. ఈ క్లియర్ చేయాలా అంటే అవి ప్రారంభ కర్మ కింద ఈ జన్మలో 6వ స్థానంలో వచ్చేస్తాయి అన్నమాట. 6వ స్థానంలో ఈ వచ్చిన ప్రారంభ కర్మలు కూడా పూర్తిగా అవుతాయా లేవా, నువ్వు వీటిని క్లియర్ చేసుకుంటావా లేదా అనేది 12వ స్థానం మీద డిపెండ్ అవుతుంటది అనమాట. 12వ స్థానం చేయించాలా, దాన్ని క్లియర్ చేయించాలా. ఆ క్లియర్ చేయించేదానికే 6వ స్థానంలో పెడతాడనమాట. ఇక్కడ 6వ స్థానంలో నువ్వు చెయ్యి, ఈ కర్మ చేస్తే నువ్వు నువ్వు క్లియర్ చేసుకుంటావు అనేదాన్ని. అంటే ఇక్కడ సంచిత కర్మలతో ఫుల్ అయిపోయినది. ఈ ఫుల్ అయిన దాన్ని ఓవర్ అయింది కదా, దాన్ని ప్రారంభ కర్మ కింద ఈ జన్మలో 6వ స్థానంలో కూర్చున్నారు అనమాట. 6వ స్థానంలో ఈ రాహుకేతుల వల్ల ఈ కర్మ. ఇప్పుడు మనం ఈ జాతకుడి యొక్క సంచిత కర్మలు అనే సంచి నిండిపోయి ప్రారంభ కర్మలు అనే రూపంలో 6వ స్థానంలోకి కొంత, అంటే ఓవర్ అయిపోయిన దాన్ని కొంత తీసుకొచ్చి ఈ 6వ స్థానంలో కూర్చోవాలి ఈ జన్మలో. అంటే ఈ 6, 12 స్థానాల్లోనే ఈ కర్మలు అనేది చేయడం కానీ దాన్ని క్లియర్ చేసుకోవడం కానీ అన్ని కూడా ఈ 6, 12 స్థానాల మీదనే బేస్ అవుతున్నాయి. ఈ 6, 12 స్థానాల్లో ఒక జాతకాన్ని మనం పరిశీలించినప్పుడు 6, 12 స్థానాల్లో ఏదైనా గ్రహాలు ఉన్నాయి అన్నప్పుడు ఏ జాతకుడికైనా సరే ఈ జీవితంలో ఈ జన్మలో ఒక జాతకుడి యొక్క జాతకంలో 6, 12 స్థానాల్లో గ్రహాలు ఉన్నాయి అన్నప్పుడు ఏంటంటే ఈ ప్రారంభ కర్మలు నువ్వు క్లియర్ చేసుకునేదానికే ఈ స్థానాల్లో గ్రహాలు ఏర్పడుతుంటాయి అన్నమాట. ఈ స్థానాల్లో ఏ గ్రహం లేదనుకోండి, ఏ స్థానం లేదన్నప్పుడు ప్రారంభ కర్మ ఈ జన్మలో నువ్వు ఏది తీర్చేదాడో ఏదో చెయ్యాలి. కర్మ అనేది చేస్తావు, అది మంచి కానీ చెడు కానీ. అంటే తీర్చేదానికి క్లియర్ చేసుకునేదానికి ఈ స్థానంలో ఏ గ్రహం అన్నా ఉన్నది అంటే కంపల్సరీ కొంత నీకు క్లియర్ అయ్యేదానికే ఏర్పడుతుంది అన్నమాట. దీంట్లో గ్రహం అనేది 6లో కానీ 12లో కానీ ఈ 2 స్థానాల్లో గ్రహాలు ఉన్నాయంటే కొంత ప్రారంభ కర్మలు, ఈ ప్రారంభ కర్మ ఓవర్ అయిపోయిన ప్రారంభ కర్మలు ఇక్కడ నువ్వు క్లియర్ చేసుకోవాలి. ఈ జన్మలో చేసుకునేదానికే ఈ స్థానాల్లో గ్రహాలు ఈ జన్మలో ఉంటాయన్నమాట. ఆ స్థానాల్లో ఇప్పుడు ఏ జీవి అయినా కూడా ఈ మానవ జన్మ ఈ జన్మలో మానవ జన్మకు వచ్చాడు అంటే వాడి జాతకంలో 6, 12 స్థానాల్లో ఏదైనా గ్రహాలు అంటే 2లో ఉండాలన్నమాట. గ్రహాలు ఈ 2లో గ్రహాలు ఉన్నాయి అన్నప్పుడు ఖచ్చితంగా నీ సంచిత కర్మల్లో కొంత ఓవర్ అయిపోయి ప్రారంభ కర్మల కింద 6వ స్థానంలో ఉన్నాడు గ్రహము. దాన్ని ఏదో ఒకటి నివృత్తి చేసుకోవాలా, పరిష్కారం చేసుకోవాలి. ఈ జన్మలో నువ్వు పరిష్కారం చేసుకోవాలా. ఈ 6వ స్థానంలో కానీ 12 స్థానంలో కానీ గ్రహాలు ఖచ్చితంగా ఉంటాయి అన్నమాట. ఉన్నప్పుడు కంపల్సరీ ఈ ప్రారంభ కర్మల్ని కొన్ని సాల్వ్ చేసుకునేదానికే ఈ జన్మలో ఇక్కడ గ్రహాలు ఉంటాయన్నమాట. అంటే అది అందుకనే ఇక్కడ చూపించా సంచిత కర్మలు ఈ ఓవర్ అయినప్పుడు ప్రారంభ కర్మలు అనే రూపంలో 6వ స్థానంలోకి వస్తున్నాయి. 6వ స్థానం ఇదిగోండి, జాతకంలో 6వ స్థానంలోకి ఈ ప్రారంభ కర్మల్ని అనుభవించు, క్లియర్ చేసుకో. అది మంచిగా చెడు కానీ ఏదైనా సరే నీకు రుణం నువ్వు రుణపడి ఉండవా, నీకు రుణం రావాలా అనేది కూడా 6వ స్థానం కింద ఉన్నదనమాట. అంటే ఇక్కడ ఉండే గ్రహాన్ని బట్టి నువ్వు అప్పు ఏదైనా పడి ఉండవు, బాకీ పడి ఉండవు అంటే బాకీ తీర్చేయాలి. నీకు ఏదైనా బాకీలు రావాలంటే ఇక్కడ వసూలు చేసుకోవాలి. ఆ విధంగా ఏంటంటే 6వ స్థానంలో 12వ స్థానంలో ఈ జాతకం ఈ జన్మలో ఇక్కడ గ్రహాలు ఉన్నాయి అంటే ఖచ్చితంగా ఈ ప్రారంభ కర్మలను అనుభవించడానికే ఈ గ్రహాలు ఇక్కడ ఉంటాయన్నమాట. ఈ స్థానాల్లో ఇంకొకటి ఆలోచించాలి. ఈ స్థానాల్లో మంచి గ్రహాలు ఉంటే వేరే ఫలితాలు అంటే అంటే ఈ కర్మలు అనుభవించేదానికి మంచి గ్రహాలు ఉపయోగపడవు ఎక్కువగా. అంటే డెలికేట్ గా పోతుంటాయి అనమాట శుభగ్రహాలు ఉన్నప్పుడు. ఈ 6, 12 స్థానాల్లో పాపగ్రహాలు అంటాం అనమాట. పాపగ్రహాలు శుభగ్రహాలు అంటాం. పాపగ్రహాలు అనే దానికన్నా క్రూర గ్రహాలు అనుకోవచ్చు. ఏంటంటే ఈ రాహుకేతువులు కానీ శని రవి కానీ ఇటువంటి ఎన్ని ఏంటంటే కుజుడు కానీ వీళ్ళంతా పాపగ్రహాల కింద ట్రీట్ చేస్తాం అనమాట. ఈ గ్రహాలు ఏవి కూడా ఈ 6, 8, 12 స్థానాలు మనకు దుస్థానాల కింద పెడతాం అనమాట. ఎక్కువగా ఏంటంటే ఈ 6, 12 స్థానాల్లో ఈ పాపకర్మలు అనుభవించేదానికి అంటే శత్రురోగ రుణాలు 6వ స్థానం 12వ స్థానం 1000 స్థానం అన్నాం కదా. అంటే ఇక్కడ నువ్వు ఈ పాపకర్మలన్నీ ఈ ప్రారంభ కర్మలన్నీ తీర్చుకోవాలన్నమాట. ఈ స్థానాల్లో మనం ఇందాక అనుకున్నట్టు ఈ దుస్థానాల్లో పాపగ్రహాలే గాని ఉంటే
వాటి ఫలితం బాగా చూపిస్తాం అనమాట. ఎందుకంటే పాప ఫలితాలు అంటే ఈ చేసిన పాపాలను నివృత్తి చేసుకోవాలంటే ఇక్కడ కేవలం ఇక్కడ పాపగ్రహాలు ఉంటేనే నీకు పరిష్కారం అనేది బాగా జరగద్దు అనమాట. అదే శుభగ్రహాలు ఉంటే వాళ్ళు పాపాలు అనేది సాగరు అనమాట. పాపగ్రహాలు అనేది మన శుభగ్రహాలు అనేది ఈ పాపాలకి పోరు, నిన్ను ఏదో విధంగా బయటేసి నేను ఎట్లా ఉంటా బయటకి తీసుకొచ్చేదానికే చూస్తుంటాను అనమాట ఈ శుభగ్రహాలు. అందువల్ల అంటే ఈ 6-12 స్థానాల్లో శుభగ్రహాల కన్నా శుభగ్రహాలు ఉంటే జరిగే వేలు కన్నా ఇక్కడ పాపగ్రహాలు ఉండి నీ పాపాలు నివృత్తి చేసుకోవడానికి ఎంతో ఉపయోగపడతాయి అన్నమాట. ఈ 6-12 స్థానాల్లో ఉండే గ్రహాలు ఈ జన్మలో నిన్ను ఈ ప్రారంభ కర్మల నుంచి బయటేస్తాయి అన్నమాట. బయటేస్తాయి అంటే నువ్వు చేసిన కర్మలు ఏదన్నా ఉంటే అవి తీర్చుకోవాలా, లేదా నీకేదన్నా రుణాలు ఇటువంటి ఏదైనా రావాలా అంటే మంచి చేసుకుంటే పుణ్యం చేసుకోవాలన్నా కూడా వీటి వల్లనే రావాలన్నమాట. ఈ పాపగ్రహాల వల్లనే నీకు అది పాపం కానీ పుణ్యం కానీ ఏదైనా సరే వీటి వలన ఏర్పడుతుంది అనమాట. అంటే 6వ స్థానం ఎందుకు చెప్తున్నాము, 6వ స్థానం ప్రతి చర్య ఏది కూడా ఇక్కడ చేయాలి. నువ్వు ఏదైనా పాపం కానీ పుణ్యం కానీ ఇక్కడ ఏదో ఒక పని చేస్తేనే దాంట్లో మంచిగా చూడదని తెలవాలంటే ఏదైనా ఒక పని చేయాలి. అది దాని తర్వాత ఫలితం అనేది తర్వాత అనమాట, లాస్ట్కి వస్తుంది. ఆ విధంగా ఏంటంటే ఏదో ఒక పని చేయాలి, చేయించినప్పుడే దీంట్లో పాపపుణ్యాలు అనేది ఏర్పడతాయి. వాటిలో వచ్చే కర్మలే నీకు ఈ ప్రారంభ కర్మలు అనమాట. అంటే క్రితం జన్మల్లో చేసుకున్న ఎన్ని నిండుతా వస్తుంటాయి అనమాట. ఈ 6వ స్థానంలో ఉండే గ్రహాలు ఏంటంటే 6-12 స్థానాల్లో పాపగ్రహాలు రెంటిలో ఉండాలి, 6లో ఉండాలి, 12లో ఉండాలి. ఈ 6-12లో రెండిట్లో గాన పాపగ్రహాలు గాని ఉంటే నువ్వు చేసుకున్న కర్మలు ఈ ప్రారంభ కర్మలు కొన్ని క్లియర్ అయిపోతాయి. ఈ జన్మలో నువ్వు ఇక్కడ ఉండడానికి ఇది ఫలితం ఉపయోగిస్తుంది అనమాట. ఇప్పుడు ఈ జాతకాన్ని బట్టి మనం 6వ స్థానంలో కేతువుని పెట్టినాం, 12వ స్థానంలో రాహు ఉన్నాడు. 6వ స్థానంలోనే కేతువు ఉన్నాడు అంటే దాని ఫలితం ఏ విధంగా ఉంటుందంటే ఈ జాతకాన్ని బట్టి చూస్తే 6వ స్థానంలో కేతువు అంటే ఈ జాతకుడు ఇప్పుడు కేతువు ఉన్నాడంటే కేతువు ఎక్కువ శ్రమ తీసుకోడు అనమాట. కానీ ఏంటంటే చూస్తా ఉంటాడు అనమాట నీ పాపపుణ్యాలను సెర్చ్ చేసేదానికి ఆయన. అంటే ఈ 6వ స్థానంలో కేతువు ఉన్నా అంటే నువ్వు పూర్వజన్మలో ఎక్కువ కష్టపడి చేసి ఉండవు అనమాట. అది పాపం కానీ పుణ్యం కానీ ఏదైనా సరే మంచి కానీ చెడు కానీ ఏదో ఎక్కువ కష్టపడి చేయించి ఉండాలి అనమాట. ఈ 6వ స్థానంలో చేయించేసి ఈసారి ఏంటంటే అక్కడ కేతువు కూర్చున్నాడు అనమాట. అంటే ఇప్పుడు కేతువు కూర్చున్నాడంటే నువ్వు పూర్వజన్మలో బాగా స్ట్రెయిన్ అయిపోయి ఉండవు, బాగా రిస్క్ చేసి ఉండవు, నువ్వు అది పాపం కానీ పుణ్యం కానీ ఏదైనా సరే చేసి ఉండవు, నిద్రాహారాలు లేకుండా 6వ స్థానంలో ఈసారి కేతువు ఉన్నాడు అంటే ఈసారి నిన్ను కొంచెం సేఫ్ సైడ్ లో పెట్టేదానికే. ఈసారి ఏంటంటే అవన్నీ క్లియర్ చేసుకో నువ్వు, అంతేగాని ఈసారి కొంచెం రెస్ట్ తీసుకో అన్నట్టుగానే. అంటే ఇక్కడ ఏంటంటే ఈ 12వ స్థానంలో ఉండేవాడు ఏంటంటే ఈసారి ఏంటంటే ఇక్కడ ఎక్కువ వర్క్ డ్యూటీ చూపిస్తాడు అనమాట. ఇక్కడ కేతువు ఉన్నాడు కాబట్టి ఇక్కడ కేతువు కొంచెం లైట్ గా పెడతాడు అనమాట. నువ్వు పోయిన జన్మలో నువ్వు కష్టపడి ఉండవు, నువ్వు నిద్రాహారాలు లేకుండా రాత్రి పొగులు అనుకుండా చేసి ఉండవు కాబట్టి ఏంటంటే ఆ కర్మలను మూటగట్టుకున్నావు. అందుకని ఏంటంటే ఈసారి కేతువు కూర్చొని నిన్ను ఎక్కువ శ్రమ తీసుకోలేడు అనమాట. శ్రమ తీసుకోకుండా ఈ ప్రారంభ కర్మలు అనేది నువ్వు క్లియర్ చేసుకో. ఏదైనా సరే మంచిగానే ఇతను లైట్ గా తీసుకుంటాను అనమాట క్లాసు. అంటే ఇక్కడ 12లో రాహు ఉన్నాడు కదా, అందువల్ల అంటే ఇక్కడ ఈసారి కర్మలు అనేది ఎక్కువ చేయకుండా ప్రారంభ కర్మలనే నువ్వు క్లియర్ చేసుకుంటాడు అనమాట. అంటే ఏదైనా సరే ఇక్కడ కేతు ఉన్నాడు, స్థానాధిపతిని బట్టిని కూడా ఉంటాయి అనమాట. ఏదైనా సరే ఇక్కడ ఈ 6-12 స్థానాల్లో గ్రహాలు ఉండాలన్నాం కదా, దానికని ఏంటంటే 6వ స్థానంలో కేతు ఉన్నాడంటే ఈసారి ఇవన్నీ కూడా క్లియర్ చేసుకుంటాం అనమాట. అంటే కొత్తగా చేసే వాటికన్నా కూడా 6లో కేతు ఉన్నాడంటే ఖచ్చితంగా ఈసారి నువ్వు చేసుకున్న ప్రారంభ కర్మల్లో ఇప్పుడు ఇక్కడి నుంచి క్యారీ అయిపోయి ఇక్కడ 6వ స్థానానికి కూర్చోండి. నువ్వు చేసుకున్న కర్మలన్నీ 6వ స్థానానికి వచ్చి కూర్చోన్నాయి కాబట్టి ఇక్కడ కేతు ఉన్నాడు కాబట్టి క్లియర్ అయిపోతాయి నీకు. ఆ విధంగా ఏంటంటే ఈ జన్మలో అంటే ఈ జన్మలో నువ్వు కష్టపడి చేసి ఉండవు కాబట్టి ఈసారి ఏంటంటే కేతు ఇక్కడ కూర్చొని నువ్వు శ్రమ పడబాక, నువ్వు ఎక్కువ రిస్క్ లేబాక. అంటే నువ్వు శ్రమ పడకూడదు అన్నప్పుడు ఏముండదు, నువ్వు చేయకుండా పడకుండా ఉన్నప్పుడు ఏది ఉండదు, మంచిగా చెడులే. కానీ ఏంటంటే మంచి చేయనిస్తాడు అనమాట. ఈయన కేతు అంటే మనకు ముక్తికారకుడు అనమాట. ఆయన ఈ జన్మలో 6వ స్థానంలో కేతు ఉన్నాడు అంటే నువ్వు పూర్వజన్మలో ఎక్కువ రిస్క్ చేసి నిద్రాహారాలు మాని పగలంతా రాత్రంతా కష్టపడి చేసి ఉన్నావు, దాంట్లో బాగా నువ్వు మాస్టర్ అయిపోయి ఉన్నావు అనమాట. మాస్టర్ అయిపోయి ఉన్నావు కాబట్టి ఈ జన్మలో నువ్వు రెస్ట్ తీసుకో నిద్రపో అని చెప్పి కేతు ఏంటంటే ఇక్కడ పంపించేస్తాడు 12వ స్థానానికి. నువ్వు ఏదన్నా వచ్చినా కూడా నీకు రోగం రొప్పి ఇటువంటి ఏదన్నా తగాదాలు పేచీలు వచ్చినా కూడా సాల్వ్ అయిపోతాయి. సాల్వ్ అయిపోవడం ఒకటి, లేని కూడా ఏదన్నా ఉంటే 12వ స్థానానికి పంపించేస్తాడు. నువ్వు వెళ్ళిపో, నువ్వేం కష్టపడవలేదు, నువ్వు వెళ్ళిపో, నువ్వు నిద్రపో, హాయిగా నిద్రపో, నీకు అన్ని క్లియర్ అయిపోతాయి అనేటట్టు ఇక్కడ కేతు ఉన్నాడు కాబట్టి 6వ స్థానంలో నీకు ప్రాబ్లం రాదు అనమాట.
కానీ వచ్చిన సాల్వ్ చేసుకుంటాను అనమాట. సాల్వ్ చేసుకుని 12వ స్థానం పంపించేస్తాడు. నువ్వేంటంటే అంటే క్రితం జన్మలో నువ్వు కష్టపడి ఉండవు, నువ్వు నిద్ర అనేది లేకుండా చేసినావు, అందుకని నువ్వు హాయిగా ఈసారి నువ్వు నిద్రపోమంటాడు. 12వ స్థానం ఏంది, నిద్ర అని పెట్టావు అనమాట. అది నిద్ర అంటే నిద్ర కావచ్చు, మరణం కింద కూడా తీసుకుంటాం అనమాట. కానీ హ్యాపీగా ఉన్నప్పుడేమో నిద్ర అనమాట, సుఖ నిద్ర అంటాం. సుఖ నిద్ర అంటే ఇక్కడ నుంచి ఏంటంటే ఇక్కడ కష్టం చేయకుండా నేను పంపించేస్తున్నాడు కేతు. ఇక్కడ ఏంటంటే నువ్వు కష్టపెట్టకుండా, అంటే పోయిన జన్మలో నువ్వు అంతా కష్టపడి అంతా బాగా మాస్టర్ అయిపోయాడు కాబట్టి ఈసారి ఇక్కడ కేతు ఉన్నాడు అంటే నీవు చేసిన ఏ కష్టం వచ్చినా కూడా నువ్వు దాన్ని సాధించుకునేంత కెపాసిటీ, క్యాపబుల్ పర్సన్ అయిపోయాడు, ఒక లీడర్ అయిపోయాడు. అందువల్ల ఏంటంటే ఇక్కడ ఈజీగా క్లియర్ అవుతుంటాయి. నువ్వు కాని పరిస్థితుల్లో కూడా 12వ స్థానం పంపించేస్తాడు. నువ్వు వెళ్ళిపో, నువ్వు హాయిగా నిద్రపో, నీకేం పర్వాలేదు, నీకు ఏ రోగం లేకుండా, నీకే శత్రువులు లేకుండా అన్నీ చూస్తాడు అనమాట. చూసి నేను పంపించేస్తాను, హాయిగా నిద్రపో, 12వ స్థానం. 12వ స్థానం అయింది సుఖ నిద్ర అనమాట. అక్కడికి పంపించేస్తుంటాడు. ఎందుకంటే కేతు ఉన్నాడంటే అన్ని క్లియర్ అయిపోతున్నాయి అనమాట. ఆ విధంగా ప్రారంభ కర్మలు అనేది 6వ స్థానంలోనే ఉంటాయన్నమాట. 6వ స్థానంలో కేతు ఉన్నాడంటే క్లియర్ అయిపోతాయి. అంటే కొన్ని జన్మలో నువ్వు పూర్తిగా కష్టపడి ఉండవు కాబట్టి ఈసారి ఆ కష్టం అనేది తెలియకుండా నేను 12వ స్థానం పంపించేస్తాను. నువ్వు హాయిగా నిద్రపో, నువ్వు ఇక్కడేం చేయవల్ల, నేను అన్ని క్లియర్ అయిపోతుంటాయి. అంటే ఆటోమేటిక్గా అవుతుంటాయి అనమాట. ఏదైనా ప్రాబ్లం క్రియేట్ అయినా కూడా కేతు ఉన్నాడు కాబట్టి అది క్లియర్గా నీట్గా అయిపోతాయి అన్నమాట. అంటే నువ్వు ఎక్కువ రిస్క్ చేయకుండానే ఈజీగా క్లియర్ అవుతుంటాయి అనమాట. నువ్వు ఏదైనా అప్పు చేసినా ఈజీగా అయిపోద్ది, లేదా ఒక రోగం వచ్చినా క్లియర్ అయిపోద్ది, ఏమన్నా శత్రువులు ఏర్పడ్డా కూడా ఏర్పడనీయకుండా నేను చూసుకుంటాను అనమాట. ఎందుకంటే పోయిన జన్మలో నువ్వు ఇక్కడ రెగ్యులేటర్ అయిపోవడం, ఎందుకంటే కష్టపడి చేసి ఉండవు, అన్ని కష్ట సుఖాలు తెలుసుకోవడం అనమాట. అందువల్ల ఏంటంటే ఈసారి కేతు కూర్చున్నాడు 6వ స్థానంలో. అందువల్ల క్లియర్ అయిపోతుంటాయి అనమాట. నిద్రపోవాలని పంపిస్తాడు, 12వ స్థానానికి పంపించాడు, రాహు దగ్గరికి వెళ్ళిపో అంటాడు. ఇక్కడ కేతు ఉన్నాడు కాబట్టి ఇప్పుడు మనం 6వ స్థానంలో కేతు ఉండగా అన్ని క్లియర్ అయిపోతాయని అంటున్నాం. క్లియర్ అయిపోతాయని కాదు, అంటే ఇక్కడ ఉండే ఈ 6వ స్థానం, ఈ జాతకంలో 6వ స్థానం ఆ స్థానాధిపతి ఎవరు అనే దాని మీద వేసవద్దు అనమాట. ఈ క్రియలంతా కేతు ఉన్నాడంటే నిన్ను సుఖ పెట్టడానికే కేతు ఉంటాడు, నీకు మోక్షం ఇప్పించేదానికే కేతు ఉంటాడు ఆ స్థానంలో. కానీ ఆ స్థానాధిపతి వీక్ అయినాడు అనుకోండి, నీకు ఏదైనా ఇక్కడ జబ్బు చేస్తే కంపల్సరీ 12వ స్థానం పంపించేస్తాడు. అంటే స్థానాధిపతి దాన్ని కంట్రోల్ చేయలేకపోయాడు అనమాట. బలంగా ఉన్నాడు స్థానాధిపతి అంటే ఏది కూడా ఇక్కడే క్యూర్ అయిపోతాయి, ఏది కూడా ఇక్కడ సెటిల్ అయిపోవాలి. ఇక్కడ స్థానాధిపతి వీక్ అయ్యి ఇక్కడ 12వ స్థానాధిపతి బలంగా ఉన్నాడంటే ఈ కేసు ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట. నీకు ఏ రోగం వచ్చినా ఏం చేసినా వాడు జబ్బు చేస్తే నేరుగా ఇక్కడికి వచ్చేస్తుంది. ఇక్కడికి వచ్చేసినప్పుడు ఇప్పుడు రాహు ఏం చేస్తాడు, రాహు ఏంటంటే ఏది కూడా దాన్ని పెంచుతాడు అనమాట. ఏది కూడా ఒక జబ్బుతో ఇక్కడికి వచ్చాడు అంటే ఈ జాతకుడు ఈ 12వ స్థానంలో రాహు దాన్ని ఇంకొంచెం రైజ్ చేస్తాడు అనమాట. రైజ్ చేసి నన్ను హాస్పిటలైజ్ చేసేస్తాడు. అంటే 12వ స్థానం ఎందుకు చెప్తున్నావు, 12వ స్థానం సుఖజీవనం అన్నాడు. సుఖస్థానం అయ్యి, సుఖస్థానం అంటే ప్రతిదానికి నిద్ర అన్నదానికే. నువ్వు ఇప్పుడు ఇక్కడ బాగా లేకుండా ఇక్కడ జబ్బుతో ఇక్కడ కూర్చోవు అంటే ఇక్కడ ఏంది, హాస్పిటల్ పోవాలా. హాస్పిటల్ అంటే ఏంది, నిద్రే. ఏంటంటే ఒక పని లేకుండా కూర్చోవడమే కదా. ఇప్పుడు ఎందుకు చెప్పావు ఇక్కడ నిద్ర అనేది హ్యాపీ, ఏంటంటే నిద్ర అనేది నువ్వు ఏం పని చేయకుండా ఊరికే పడుకోవడం అనమాట. దానికి తోడుగా మనం హాస్పిటల్ అని చెప్పాం. హాస్పిటల్ అంటే జబ్బు వచ్చినప్పుడు హాస్పిటల్ పోయావు, నువ్వేం పని చేయలేవు, అది కూడా ఒక సుఖం అనమాట. తర్వాత ఏంటంటే జైలు అయినా కూడా ఏదైనా కోర్టులు కేసులు వచ్చినాయి, ఇక్కడ ఏదైనా గలాటాలు వచ్చినాయి, శత్రువులతో ఏదైనా గలాటాలు వచ్చినాయి, మీరు పంపిస్తావు. ఇక్కడ క్లియర్ కానప్పుడు ఇక్కడ పంపిస్తావు. అక్కడ ఏమవుతుంది, అది ఇంకొంచెం పెరగద్దు అనమాట. అది కేసులు లాగబోద్ది, కోర్టులు లాగబోద్ది. అక్కడ ఏదైనా జైలు పడ్డది అనుకో, ఏదైనా ఒక దాని మీద ఏదైనా నీకు శిక్ష పడింది అంటే జైలు అంటే అందుకే ఇక్కడ నిద్ర అన్నాం అంటే 12వ స్థానం సుఖస్థానం అన్నాం అంటే నిద్రబొమ్మని అంటే ఈ 12వ స్థానం ఏంటంటే ఇది వ్యయస్థానం అంటే నేను నిద్రబొమ్మ అంటాడు. అంతేగాని సుఖం అనేది ఉండదు. సుఖం అనేది 4వ స్థానానికి పోద్ది, కుటుంబ స్థానానికి పోద్ది. ఇదేంటంటే ఇది రెస్టింగ్ ప్లేస్ అనుకోవాలన్నమాట. 12వ స్థానం అనేది రెస్టింగ్ ప్లేస్. అది ఏ విధంగా అయినా సరే, అది నిద్రతో కానీ, హాస్పిటల్లో పడుకోవడం కానీ, లేదా జైల్లో పడుకోవడం కానీ, ఏది వచ్చినా కూడా 12వ స్థానం ఇది వచ్చి రెస్టింగ్ ప్లేస్ కింద అనుకోవాలన్నమాట. ఇది ఒక పనిష్మెంట్ అనమాట ఇది. అంతేగాని ఇది ఒకవేళ ఆ నిద్ర అనేది శాశ్వత నిద్ర కూడా అయితే కూడా కావచ్చు అనమాట. అంటే అక్కడికి నీ జీవితం పరిసమాప్తి అవ్వద్దు అనమాట. అంటే 1వ స్థానం నుంచి 12వ స్థానానికి ఎదుగు పెట్టాము. 12వ స్థానం అంటే ఆఖరాయన అంతే. అది నిద్ర అంటే శాశ్వత నిద్ర కూడా అయితే కావచ్చు. ఏది ఇక్కడ క్యూర్ కాకపోతే ఏదైనా ఇప్పుడు హాస్పిటల్కి పంపించాం, అది ఈ రాహు ఉన్నాడు అంటే 12వ స్థానంలో ఇంకొంచెం రేజ్ చేస్తాడనమాట. ఉన్న జబ్బుని ఇంకా 4 రకాలుగా చేస్తాడనమాట. చేసి అది క్యూర్ కాకపోగా పోతే క్లైమాక్స్ కూడా కావచ్చు అక్కడ హాస్పిటలైజ్. లేదా అంటే ఇప్పుడు ఏదైనా కోర్టు కేసులతో ఇక్కడికి వచ్చావు, ఏదైనా గలాటాలతో వచ్చావు, అది ఇంకొంచెం పెంచుతాడు అనమాట. పెంచి అది కోర్టు లాగా తెచ్చిపోతాడు అనమాట.
కోర్టులో ఏదైనా శిక్ష పడింది, శిక్ష పడితే జైలుకు పోతావు. ఆ విధంగా ఏంటంటే ఈ రాహు ఇక్కడ ఉన్న 12 స్థానంలో ఏదైనా సరే ఒక పనిని 4 రకాలుగా కలుస్తాడు అనమాట. అతనికి ఏంటంటే ఆశాజీవి. రాహు అంటే ఆశాజీవి. ఇక్కడ కేతు ఎప్పుడైతే నిన్ను ఏమి కానికుండా ఇక్కడ స్థానాధిపతి వీక్ అయి నేను ఇక్కడ పంపించాడో, రాహు దీన్ని ఇంకొంచెం రేజ్ చేస్తాడు అనమాట. ఆ కేసును రేజ్ చేసి రోగం వస్తే ఇంకొంచెం పెంచుతాడు, ఏదైనా కేసులు వస్తే దాన్ని కోర్టు దాకా తీసుకుపోతాడు. అంటే అవి పూర్తి అవుతాయా లేదా అనేది ఇక్కడ స్థానాధిపతిని బట్టి ఉంటుంది అనమాట. స్థానాధిపతి బలంగా ఉంటే ఇటువంటి ఎన్ని ఏ ప్రాబ్లం వచ్చి కూడా క్లియర్ అవుతాయి అనమాట. ఇప్పుడు జబ్బుతో ఇక్కడ కేతు ఇక్కడ క్లియర్ చేయడానికి ఇక్కడ పంపించాడు. ఇక్కడ కూడా స్థానాధిపతి బలంగా ఉంటే ఆ జబ్బుని 2 రోజుల్లోనే క్లియర్ అయిపోయి పంపించేదానికి ఉంటుంది ఇంటికి. లేదా అంటే ఇంకొంచెం పెంచి దీన్ని ఇక్కడ స్థానాధిపతి వీక్ అయ్యాడు అనుకోండి, ఈ జబ్బుని పెంచి ఇక నువ్వు పూర్తిగా 1 నెల రోజులు ఉండాలా, 6 నెలలు ఉండాలా, సంవత్సరం ఉండాలా, లేకపోతే అక్కడే కొలాప్స్ అవుతావా అనేది కూడా చెప్పలేము అనమాట. ఇక్కడ స్థానాధిపతిని బట్టి అది డిపెండ్ అవుతుంటది. అదే ఇప్పుడు మనం 6వ స్థానం 12వ స్థానంలో 6వ స్థానంలో శత్రురోగ రుణాలు అంటున్నాం, 12వ స్థానంలో ఇవన్నీ నివృత్తి చేసుకోవాలంటే వ్యయం అంటున్నాం, ఖర్చులు పెట్టాలా, నిద్రపోవాలంటున్నాం. ఇవన్నీ ఏంటంటే ఈ రాహుకేతువులు ఈ కర్మల్ని చార్జ్ చేయించి అవన్నీ క్లియర్ చేసుకుంటావా లేకపోతే ఇంకొంచెం పెంచుకుంటావా అనే దానికే ఇక్కడ సూచన అనమాట. ఈ 6లో కేతువు 12లో రాహు ఉండడం అంటే ఏంటంటే ఇక్కడ శత్రువు ఇప్పుడు ఏది కూడా ఈ 2 స్థానాలు ఒకదానికి లింకప్ అయి ఉన్నాయంటే ఒకదానికి ఒక సంబంధం ఏర్పడినది. వాటిని ఏం చేయాలా, వాటిని క్లియర్ చేసుకోవాలంటే నువ్వు వీటిని బ్యాలెన్స్ చేసుకోవాలన్నమాట. అంటే ఇక్కడ నువ్వు పాపం చేయకుండా పుణ్యం చేసుకుంటున్నావు అంటే ఇక్కడ ఈ అనుభవం అనేది నువ్వు ఏం అనుభవించవల్ల ఇది నీకేమి ఇబ్బందులు రావు. అదే ఇక్కడ పాపాలు చేసినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ అనుభవించాల్సి వస్తుంది అనమాట. ఏదో ఒక దాంట్లో అది హాస్పిటల్లో పడతావా, జైల్లో పడతావా ఏందనేది ఇటువంటి ఎన్ని అసలు మనకు ఈ రాహుకేతువులు చూపిస్తున్నాయన్నమాట. సూచన ఏంటంటే 6లో కేతు 12లో రాహు ఉండడం అంటే ఏంటంటే నువ్వు చేసే డైలీ రొటేషన్ పనులు అన్నావు. 6లో డైలీ రొటేషన్ పనులు, రోజువారీ కార్యక్రమాలు ఏమైతే చేస్తున్నావో వాటిలో నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే మనం చేసే వాటిలో ఇక్కడ శత్రురోగ రుణాలు అని అంటే మనం చేసే పనుల్లో ఏదో శత్రువులు ఏర్పరచుకుంటున్నాం, రోగాలు తెప్పించుకుంటున్నాం, రుణాలు చేస్తాం అని కాదు. నువ్వు నీ ఆత్మలో ఉండే వాటినే అంటే వీటిని కామక్రోధ మదమాత్సర్యాలు అంటాం, వాటిని నువ్వు కంట్రోల్ చేసుకోవాలన్నమాట. కంట్రోల్ చేసుకుంటే నువ్వు దేనికి కూడా భయపడాల్సిన అవసరం లేదనమాట. నీకు ఒక జబ్బు రాదు, నీవు రుణాలు చేయాల్సిన ఆలోచన అనేదే నీకు ముందు ఒకటి అనమాట, ఫస్ట్ స్టెప్. అటువంటివన్నీ అరిషడ్వర్గాలు అంటాం అనమాట. ఈ 6 కూడా మనలోనే ఉన్నాయన్నమాట. ఈ కామక్రోధ మద వాత్సర్యాలు అనేది మనం కంట్రోల్ చేసుకోగలిగితే ఇవన్నీ ఈ 6లో ఈ శత్రురోగ రుణాలు కూడా మనం ఏం చేయవు అనమాట. ఏ గ్రహం ఉన్నా ఎట్టున్నా కూడా ఇటువంటివన్నీ మనం డోంట్ కేర్ అన్నట్టు పోతా ఉండొచ్చు. వాటిని నువ్వు కంట్రోల్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక మనిషి పోతున్నాడు, నువ్వు ఏదన్నా ఒకటి అక్కడ ప్రాబ్లం వచ్చిందన్నప్పుడు అక్కడ నువ్వు రేజ్ కాకుండా ఉండాలంటే నీ దగ్గర ఆవేశం అనేది రాకూడదు అనమాట. ఆవేశం వచ్చిందంటే అది పరిపర విధాలుగా ఏదో ఒక రకంగా నీ నెత్తిగా వస్తాయన్నమాట. అటువంటి ఎన్ని నువ్వు కంట్రోల్ చేసుకోవాలంటే అందుకే ఇక్కడ 12వ స్థానంలో ఆధ్యాత్మికం అని పెట్టావు అనమాట. ఆధ్యాత్మికం అంటే నువ్వు ఏదైనా సరే దైవచింతన నువ్వు మంచి చెడ్డలు మాట్లాడుకోవడం అనేది ఇటువంటి ఎన్ని ఏంటంటే ఆధ్యాత్మికంలో వస్తాయన్నమాట. ఇప్పుడు ఆధ్యాత్మికంలో నువ్వు కానీ ఎన్ని కంట్రోల్ నువ్వు అలవర్చుకొని ఎంతో ఆధ్యాత్మికం అలవర్చుకొని ఈ కామక్రోధ మదవాత్సర్యాలను నువ్వు కానీ కంట్రోల్ చేసుకోగలిగితే నీకు ఇటువంటి ఈ శత్రురోగ రుణాలు ఇటువంటి నువ్వు చేసే చర్యల్లో పొద్దున్న నువ్వు డైలీ రోజువారీ కార్యక్రమాలు చేసే పనుల్లో ఏది కూడా నీకు తప్పు అనేది జరగదు అనమాట. పొరపాటు అనేది జరగదు. నీకు ఆలోచన రాదనమాట. చేస్తున్నా కూడా నువ్వే తెలుసుకుంటావు, ఒరే ఇది తప్పు జరుగుతున్నది అని నీకు తెలుసుకుంటుంది అనమాట. అది ఎప్పుడైతే నువ్వు ఇంటిని మర్చిపోతావు, ఈ అరిషడ్వర్గాలు అనేది ఈ కామక్రోధ మదమాత్సర్యాలు అనేది ఎక్కువ నిన్ను చేయిస్తాయి అనమాట. తప్పు చేస్తుంటాయి, నీకు తెలుసు నువ్వు చేస్తున్నది తప్పు అనేది తెలిసి కూడా నువ్వు చేస్తా ఉంటావు అనమాట. ఏం చేస్తా అంటే నువ్వు డోంట్ కేర్ అంటే నీకు ఆ ఆవేశం అనేది ఆ బాధ్యత ఉంటుంది అనమాట. అటువంటి కంట్రోల్ చేసుకోగలిగి అనమాట. 6వ స్థానం 12వ స్థానం నీకు అంటే పాపపుణ్యాలు అనేది నీకు క్లియర్ అయిపోతుంటాయి అనమాట. ఈ జీవితంలో ఏమైనా చేసి ఉండవు అవి కూడా క్లియర్ అయిపోతాయి. అంటే ఏదో మంచి కార్యక్రమం. అందువల్ల ఏంటంటే ఆధ్యాత్మికంలోకి రావాలా. ఆధ్యాత్మికంలోకి వచ్చినప్పుడు నీ ఈ శత్రురోగ రుణాలు అనేది నువ్వు రొటేషన్ డైలీ చేసే రోజువారీ కార్యక్రమాల్లో ఏది కూడా నీకు తప్పు జరగదు. తప్పు జరిగినా కూడా దాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. నువ్వు ఏదో ఒక మంచి పని చేసావు, ఆ తప్పు చేసింది కూడా దీనికి బ్యాలెన్స్ అయిపోద్ది అనమాట. ఆ విధంగా ఏంటంటే నువ్వు ఈ 6, 12 స్థానాలను మనం ఎక్కడైతే లెవెల్ చేసుకోగలుగుతామో నీకు ఈ ప్రారంభ కర్మలు అనేది పూర్తిగా ఒమిట్ అయిపోతుంటాయి అనమాట. అవి కావాలంటే నువ్వు ఈ ఆధ్యాత్మికంలోకి రావాలా. అందుకే 12వ స్థానంలో నిద్ర అని పెట్టాడు ఆధ్యాత్మికంగా అనమాట. దీంట్లో ఎందుకంటే నువ్వు హాయిగా ఉండొచ్చు. ఆధ్యాత్మికంలోకి వచ్చావు అంటే
నువ్వు ఎన్ని మర్చిపోతావు. ఈ అరిషడ్ వర్గాలన్నీ నీ కంట్రోల్కి వచ్చేస్తాయి. నీ కంట్రోల్కి వచ్చేస్తే నువ్వు చేసే పని ఏంది అనేది నీకే అర్థం అవుతుంటుంది అనమాట. ఈ పని ఇదిగో ఈ దారిలో పోతున్నావు, ఇది మంచి దారా చెడు దారా అనేది నీకే అర్థం అవుతుంటుంది అనమాట. అంటే నీతో కూడా నీ ఆత్మతో కూడా దైవం కూడా నీతో కూడా వస్తూ ఉంటుంది అనమాట, ఫాలో అవుతుంటుంది. అది నీకు మంచి చెడు అనేది నీ క్లారిటీ ఇస్తూ ఉంటుంది. నీ ఫాలోయింగ్ ఎట్లున్నది అని నీ దారి చూపిస్తూ ఉంటుంది. ఆ దారి మంచిగా చెడు అనేది ఇదే చూపిస్తుంది అనమాట. అందువల్ల ఏంటంటే ఆధ్యాత్మికం అనేది అలవర్చుకొని నీ 6-12 స్థానాల్ని నువ్వు బ్యాలెన్స్ లెవెల్ చేసుకోగలిగితే 2 బ్యాలెన్స్ అయిపోతాయి అనమాట. ఇక్కడ ఏ పాపం ఉండదు, పుణ్యం వచ్చింది, దానికి సర్దుబాటు చేస్తుంటారు. అప్పుడు ఈ ప్రారంభ కర్మలు అనేది, ఈ 6 స్థానాలు ప్రారంభ కర్మలు అనేది ఉండవు. నిలువైపోద్ది అనమాట. ఈ సంచిలో ఖాళీ అయిపోద్ది ఈ సంచిత కర్మలు. ఇప్పుడు ఈ 6-12 స్థానాలు అనేది ఏ జాతకంలో అయినా కూడా ఒక రకమైన క్రియ చూపించే స్థానాలు అనమాట. ఏంటంటే వీటిని బట్టి ఏంటంటే మన పాప పుణ్యాలు అన్ని ఒక జీవితం అనేది బేస్ అవుతూ ఉంటుంది. దీంట్లో ఎక్కువగా ఇప్పుడు మనం చూసే దాంట్లో ఇక్కడ 6లో కేతు, 12లో రాహు ఉన్నాడంటే ఇది క్రిటికల్ పొజిషన్ అనమాట. ఆ 12లో రాహు ఉన్నాడంటే చాలా క్రిటికల్ అనమాట. ఏంటంటే కేతు ఏమో ఇక్కడ సతాయించి ఇక్కడ వీక్ అయినాడు అంటే, స్థానాధిపతి వీక్ అయినప్పుడు ఇక్కడ పంపించేస్తాడు. అదే ఈ స్థానాధిపతి కూడా బలంగా ఉన్నాడు అంటే రాహు చేసేది ఏంది, దీన్ని ఇంకొంచెం ఇంక్రీజ్ చేస్తాడు అనమాట. అంటే స్థానాధిపతి బలం ఉండి కొంచెం క్లియర్ అయిపోతే పర్వాలే. ఏంటంటే రాహు బలం జాస్తి అయింది అనుకోండి, అప్పుడు దీన్ని ఏ ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని ఎక్కువగా డెవలప్ చేస్తాడు. అంటే నువ్వు ఇప్పుడు ఏదన్నా ఇక్కడ తప్పు చేసావు, ఇక్కడ ఏదైనా పేచీలు వచ్చినాయి, కోర్టు కేసులు గల్పాలు వచ్చినాయి, గలాటాలు వచ్చినాయి, అప్పుడు ఏంటంటే ఇక్కడ ఏంటంటే ఇంకొంచెం రేజ్ అయిందంటే అది కోర్టు దాకా కేసు వచ్చింది. ఆ కోర్టు కేసులు ఇటువంటి రావడాలు మనిషికి ఎంత ఇజుగ్గా ఉండదంటే అంత ఫ్రీడమ్ ఉండదన్నమాట. అదేవిధంగా ఏదైనా రుణాలు చేసి ఎక్కువ రుణాలు ఇక్కడ ఎక్కువ అయిపోయినాయి, అప్పులు జాస్తి అయిపోయినాయి, ఇక్కడ తీర్చలేకపోయావు, ఇక్కడ స్థానాధిపతి బలం లేడు, ఇక్కడ అందువల్ల ఇక్కడికి వచ్చేసింది. ఇప్పుడు ఆ అప్పులు కారణాలు వాటి వల్ల కూడా ఇక్కడ ఏంటంటే నువ్వు సఫర్ అవుతావు అనమాట. ఇటువంటి వాటిలో ఇక్కడ రాహు ఉన్నాడు అంటే ఇంక్రీజ్ చేసేదానికి కాకుండా ఇక్కడ మామూలుగా అయితే దీన్ని నిద్ర స్థానం అన్నాం, అంటే స్లీపింగ్ రెస్ట్ ప్లేస్ అన్నాం. ఈ రెస్ట్ ప్లేస్ అనే దానికి కూడా రాహు ఏం చేస్తాడంటే రాహు చర్యలు తీవ్రంగా ఉంటాయి అనమాట. ఏంటంటే దాన్ని ఈ బాధలన్నీ తట్టుకునేదానికి ఇప్పుడు బాగా లేకుండా హాస్పిటల్కి వచ్చేది ఒక రకం అయితే, ఈ సఫరింగ్లో ఏం చేస్తావంటే నువ్వు అతి నిద్రలోకి తీసుకోపోవడానికి రాహు ఏం చేస్తాడంటే ఒక ఆల్కహాల లేకపోతే ఇంకొక ఏదో దానికి అడిక్ట్ అయ్యేటట్టు చేస్తాడనమాట. నేను ఒక నిద్ర పుచ్చేదానికే ఇంకా నువ్వు ఈ ప్రాబ్లమ్స్ వాటిని కలదలుచుకోలేవు అనమాట. ఈ తీరవు అంటే ఇక్కడ స్థానాధిపతి బలంగా ఉండి క్లీన్ చేస్తే పర్వాలే. ఇక్కడ రాహు బలమే జాస్తి అయింది అనుకోండి, స్థానాధిపతి వీక్ అయిపోయి రాహు బలమే జాస్తి అయితే ఇట్లా ఈ ప్రాబ్లమ్స్ క్లియర్ కాకుండా ఆఖరికి ఏంటంటే ఈ జాతకుడు ఏంటంటే మందుకు అలవాటు పడడం, లేకపోతే ఇంకేమన్నా ఎక్స్ట్రానరీ డ్రగ్స్ ఉంటారు. ఏంటంటే కొంతమంది ఏంటంటే ఈ పగలు రాత్రి నిద్ర లేకుండా ఏదైనా పనులు చేసినప్పుడు ఈ డ్రగ్స్ వాడతారు అనమాట నిద్ర వచ్చేదానికి. ఏంటంటే ఎన్ని పగులు చేసిన కార్యక్రమాలన్నీ మర్చిపోవాలన్నమాట. అటువంటి వాటికి ఈ డ్రగ్స్ అటువంటి వాడి కూడా మనిషిని ప్రమాదంలోకి నెట్టేసేదానికి తీసుకొస్తుంది అనమాట. ఇక్కడ రాహు 12లో రాహు ఉన్నాడు అంటే స్థానాధిపతిని బట్టి కూడా ఈ చర్యలు ఉంటాయి. స్థానాధిపతి వీక్ అయినప్పుడు రాహు ప్రబలం జాస్తి అయిపోయి ఆ మనిషిని ఎక్కువ వ్యసనాల్లోకి నెట్టేస్తాడు. ఆ వ్యసనాలు అనేది ఆ నిద్ర అనేది శాశ్వత నిద్రలో కూడా లాక్కొని వెళ్ళిపోద్ది. రాహు చర్యలు ఆ విధంగా ఉంటాయి. ఇక్కడ స్థానాధిపతిని బట్టి కూడా రాహు క్యారెక్టర్ ఏంది అనేది కూడా మనం ఎస్టిమేట్ చేసుకోవాలన్నమాట. అటువంటిప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. అదేవిధంగా అక్కడ కూడా ఆధ్యాత్మికం కూడా జాస్తి అయిపోద్ది అనమాట. 12వ స్థానంలో ఆధ్యాత్మికం అన్నాం, ఆధ్యాత్మికంతో ఇవన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకోవచ్చు అన్నాం. ఈ ఆధ్యాత్మికం కూడా ఆ రాహు ఉన్నాడు, రాహు చర్య జాస్తిగా ఉండిందంటే ఈ ఆధ్యాత్మికం అనేది కూడా ఎక్కువ మతోన్మాదుల కింద, అంటే ఒక మతం నుంచి ఇంకో మతానికి మారిపోవడం, అక్కడ ఏంటంటే పిచ్చవరాలు చేస్తారనమాట. ఆధ్యాత్మికం అంటే ఒక కంట్రోల్లో ఉండి ఒక కండిషన్లో ఉంటే పర్వాలే, అది కూడా అతి అయిపోయినప్పుడు రాహు చేసే పనులు అనమాట. అంటే స్థానాధిపతి వీక్ అయినప్పుడు ఇటువంటి చర్యలన్నీ ఉంటాయన్నమాట రాహు చేసే పనుల్లో. ఈ ఆధ్యాత్మికం అనేది మతోన్మాదానికి కూడా తీసుకుని వెళ్ళిపోద్ది అనమాట. ఒకవేళ స్లీపింగ్ ఒకవేళ పనిచేసి కష్టపడ్డావు, ఏదో ఈ డోలో అని ఈ స్లీపింగ్ టాబ్లెట్స్ ఏదో కొనుక్కుంటారు. అట్ట కాకుండా ఏదైనా వ్యసనాలకి దారి చేస్తారు అనమాట. ఏదైనా ఎక్స్ట్రాడినరీ డ్రగ్స్ అనమాట. అటువంటి వాటికి అలవాటు పడ్డారనుకో అది లైఫ్ ఖండం అయిపోద్ది. ఆ విధంగా ఏంటంటే రాహు చర్యలు ఉంటాయి. ఇక్కడ స్థానాధిపతిని బట్టి కూడా ఈ రాహు చర్యలు విపరీతమైన, అంటే రాహు ఎక్కడ కూడా ఆశాజీవి, కోరికలు ఎక్కువ అనమాట. అందువల్ల ఏ చర్య చేసినా కూడా అది అతిగా ఉంటుంది అనమాట. అదే ఇక్కడ స్థానాధిపతి బలంగా ఉంటే దీన్ని కంట్రోల్ చేస్తాడు. స్థానాధిపతి వీక్ అయినప్పుడు రాహు బలం జాస్తి అవుద్ది. రాహు బలం జాస్తి అయినప్పుడు ఇటువంటి అనవసరమైన వ్యాపారాలకు తీసుకుపోయి మనిషిని కొంగదీసి అక్కడికక్కడనే చంపేస్తాను అనమాట. అందుకని నిద్ర అనేది అక్కడ మరణం కింద
కింద కూడా ట్రీట్ చేయొచ్చు అన్నమాట. మనం ఊరికే నిద్ర అని పెట్టాం. నిద్ర అంటే నువ్వు హ్యాపీగా ఉందని, హ్యాపీగా నిద్ర అని కాదు. వాడు ఏంటంటే ఈ డ్రగ్స్ ఇటువంటి వాళ్ళ అలవాటు పడ్డాడు అనుకో, 4 రోజులు బతికేవాడు 2 రోజుల్లోనే పోతాడు అనమాట. ఆ విధంగా ఏంటంటే ఇక్కడ రాహు చర్యలు ఆ విధంగా ఉంటాయి. అందువల్ల ఏంటంటే మనం ఆధ్యాత్మికం అన్నాం అంటే ఇక్కడ అరిషట్ వర్గాలను మనం కంట్రోల్ చేసుకోగలిగితే ఈ ప్రమాదాలు రావు. అంటే ఈ 6-12 స్థానాన్ని మనం ఎప్పుడు కూడా జీవితం ఉన్నప్పుడు ఈ 6-12 స్థానాలు రాహు కేతువులు ఉండాలన్నప్పుడు మనం గమనించుకోవాలన్నమాట. గమనించుకొని మనం ఏది కూడా ఒక స్టెప్ ముందు వేస్తున్నాం అంటే దాన్ని జాగ్రత్తలో ఆలోచించుకొని చేస్తున్నాం అనమాట. చేసుకున్నప్పుడు ఇవన్నీ బ్యాలెన్స్ అవుతుంది అనమాట. 6-12 స్థానం అంటే నువ్వు ఇక్కడి నుంచి ఎక్సీడ్ అయిపోయి 12 పోబాక ఇక్కడే సాల్వ్ చేసుకో. ఏది కూడా ఇక ప్రాబ్లం సాల్వ్ కానప్పుడు ఇక్కడ పోయినావంటే ఇంకా దెబ్బతింటావు అనమాట. అది లేకుండానే కేతువు చెప్తాడు అనమాట. అంటే నువ్వు ఇటు అందుకనే అంటే కేతు ముక్తి మార్గం ఆధ్యాత్మిక నేర్పిస్తాడు అనమాట. ఇటువంటి అన్ని వాటిల్లో నువ్వు చాలా జాగ్రత్తగా చేసుకుని బ్యాలెన్స్ కావాలన్నమాట. 6-12 స్థానాలు ఏది కూడా ఇబ్బంది రాకుండా చేసుకుంటే ఇంతవరకు క్లియర్ అవుతాయి. లేకపోతే మాత్రం చాలా ఇబ్బందులు వస్తాయి. రాహు 12లో ఉన్నాడు అంటే జాగ్రత్తగా గమనించుకోవాలా. ఇప్పుడు ఈ జాతకంలో 12వ స్థానం అంటే ఎవరికి కూడా ఇది లాస్ట్ స్టేజ్ అనమాట. అంటే 1 నుంచి 12 ద్వాదశ రాశుల్లో తీసుకుంటా వస్తే 12వ స్థానం లాస్ట్ అనమాట. ఈ 12వ స్థానంలో నువ్వు ఏం చేసుకున్నావుడా ఈ జాతకంలో ఈ జన్మలో ఈ జాతకుడు ఏం చేసుకున్నావు, పాప పుణ్యాలు ఏం చేసుకున్నావుడా 12వ స్థానం పాదాలు అని అన్నాం. పాదాలు అంటే నువ్వు జాతకుడు యొక్క పాదాలే కాదు, దేవుడి పాదాలు కూడా అనుకోవాలన్నమాట. దేవుడి పాదాల దగ్గర తీసుకోపోతాడు. వాళ్ళకి ముక్తి మార్గంలోకి వచ్చేసి దేవుని పాదాల దగ్గర అంటే నీకైనా జన్మంటూ లేకుండా తీసుకుని వెళ్ళిపోయే స్టేజ్ అనమాట. అది 12వ స్థానం అంటే ఆ స్టెప్ అక్కడ లాస్ట్ ఫైనల్ స్టెప్ అనమాట. అది నువ్వు చేసుకున్న పాప పుణ్యాలను బట్టి ఉంటది అనమాట. మళ్ళీ నీకు జన్మ అంటే ఇక్కడ రాహు చేరున్నాడంటే దాన్ని గమనించుకోవాలన్నమాట. ఇక్కడ బలంగా ఉండే స్థానాధిపతి బలంగా ఉంటే కొంతవరకు రాహు బలం తగ్గద్ది. కొంచెం నువ్వు ఇక్కడ చేసుకున్న కర్మలు కూడా మంచిగా ఉండి నీకు ఇక్కడ మోక్షం అనేది తగలాల. లేదంటే 12వ స్థానం రాహు ఉన్నాడు అంటే నిన్ను మళ్ళీ ఖచ్చితంగా మళ్ళీ రిపీట్ మళ్ళీ ఇంకో జన్మ ఖచ్చితంగా మళ్ళీ జన్మ ఉండాలి. నువ్వు పాపం చేసి ఉండవు, నువ్వు మళ్ళీ ఇంకో జన్మ ఎత్తాలనేటట్టు మళ్ళీ తీసుకొస్తుంది. అందువల్ల ఏంటంటే ఈ 12వ స్థానం క్లైమాక్స్ అనమాట. నిన్ను ఏంటంటే అందుకే మోక్షం ఆధ్యాత్మికంతో నిన్ను మోక్షాన్ని తీసుకొని పోవడానికి కేతు ఇక్కడ 6వ స్థానంలో మంచి పనులు చేయిస్తాడు. కానీ ఏంటంటే అక్కడ వీక్ అయినప్పుడు స్థానాధిపతి వీక్ అయినప్పుడు ఏదో పాపాలు చేసి మళ్ళీ ఇక్కడ నెట్టినప్పుడు రాహు దాన్ని ఇక్కడ స్థానాధిపతి ఇక్కడ కూడా వీక్ అయ్యాడు అనుకోండి. స్థానాధిపతి వీక్ అయినప్పుడు రాహు ఏంటంటే ఇంకొంచెం దాన్ని రైజ్ చేసినప్పుడు ఆ పాపాల వల్ల ఏంటంటే మళ్ళీ నిన్ను ఈ కర్మలు మళ్ళీ 6వ స్థానానికి రావాలన్నమాట. మళ్ళీ కర్మలు చేయి అనేటట్టు మళ్ళీ జన్మ ఎత్తేటట్టు చేస్తాడనమాట. లేకపోతే నువ్వు ఇదిగాన బ్యాలెన్స్ చేసుకుంటే ఇక్కడ కర్మలు చేయొద్దని కాదు, చేస్తావు. దాంట్లో ఎక్కువ పర్సెంట్ మనం పుణ్యం అనేది చేసుకోగలిగితే ఆ పనుల వల్ల నువ్వు ఏంటంటే 12వ స్థానం అంటే ఇక జన్మంటూ లేకుండా ఇది లాస్ట్ స్టేజ్లో నీకు జన్మంటూ లేకుండా నీ ప్రారంభ కర్మలన్నీ కూడా క్లియర్ అయిపోయి జన్మంటూ లేకుండా నువ్వు ఊర్ధలోకాలకి పోయేదానికే చూస్తాడనమాట. కానీ రాహు ఉన్నాడు అంటే మాత్రం జాగ్రత్తగా గమనించుకోవాలా. ఈ స్థానంలో 12వ స్థానంలో రాహు ఉన్నాడు ఏ జాతకంలో కూడా ఇక్కడ స్థానాధిపతి బలం కూడా ఉండాలన్నమాట. స్థానాధిపతి బలంగా ఉంటే రాహు ఏం చేయలేడు. కానీ స్థానాధిపతి వీక్ అయినప్పుడు ఖచ్చితంగా రాహు ఏంటంటే నీ చేత మళ్ళీ పాపాలు చేయించి మళ్ళీ జన్మ ఎత్తి నువ్వు 6వ స్థానంలో నువ్వు పాపాలు అనుభవించాలా అనేటట్టు తీసుకొస్తాడు అనమాట. దానివల్ల ఏంటంటే మనం ఏంటంటే దాన్ని ఏ క్లైమాక్స్ కానీ తీసుకుపోతాడు. ఆధ్యాత్మికంలో పోయినా కూడా దాన్ని మతోన్మానం కింద కూడా తీసుకొని పోతాడు అనమాట. అంటే దాన్ని వేరే విధంగా వాడుకుంటాడు అనమాట. ఆ విధంగా కూడా పోనీయకుండా నువ్వు ఆలోచన అనేది జాగ్రత్తగా పెట్టుకోవాలా. అందుకే ఇక్కడ కామక్రోధ మదమాత్సర్యాలు అనేది నీ కంట్రోల్లో ఉంటే ఇటువంటి ఎన్ని జాగ్రత్తలు పడతావు. నీకు అందుకే 12వ స్థానంలో నిద్రలోకి అంటే అతి నిద్రలోకి పోనీయకుండా జాగ్రత్త పడు అనేదంటే ఈ 12వ స్థానం అనమాట. దాంట్లో ఉంటే ఇక్కడ రాహు ఉన్నాడంటే ప్రతి జాతకంలో కూడా గమనించుకోవాలా. అని కేతు మోక్షం ఇస్తాడు కానీ ఇక్కడ రాహు పోనీడు. రాహు చర్య అయింది మళ్ళీ ఖచ్చితంగా జన్మ ఎత్తు, నువ్వు ఏదో పాప పుణ్యాలు ఉన్నాయి ఇంకా నువ్వు 6వ స్థానంలో మళ్ళీ చెయ్యి అంటాడు. అట్ట కాకుండా ఏంటంటే మనం దాన్ని గమనించుకొని బ్యాలెన్స్ చేసుకోవాలన్నమాట. అందుకే ఆధ్యాత్మికం అని పెట్టాము. ఇది ఏమంటే ఆధ్యాత్మికం అంటే నువ్వు మరి అతి పోకుండా మతోన్మాదుల కింద అంటే ఎక్కువ అయిపోయినప్పుడు మతోన్మాదులు అంటే వీడు సన్యాసి అయిపోయాడు అంటాడు. సన్యాసి అంటే అవి ఆధ్యాత్మిక ఓవర్ అయిపోయి ఏదో దాంట్లో విడిపోతారనమాట. అట్లా కూడా కాకుండా నువ్వు సంసార జీవితంలోనే నీ ఆత్మలోనే ఉన్నాయన్నమాట. అన్ని నీ కడుపులోనే ఉన్నాయి. అరిషట్ వర్గాలు అనే దాన్ని కంట్రోల్ చేసుకోగలిగితే నువ్వు ఏ తప్పు చేయవు. నువ్వు ఈ ప్రారంభ కర్మలన్నీ క్లియర్ అయిపోతాయి. మళ్ళీ జన్మంటూ ఉండదు. నువ్వు ఖచ్చితంగా 12లో మోక్షం ఇప్పిస్తాడు అనేదానికి ఇది ఒక కారణం అనమాట. అయితే ఈ విధంగా ఈరోజు ఆఖర రాహుకేతువుల ప్రభావ ఫలితాలు అనేది 6వ స్థానం 12వ స్థానం అంటే
ఒకటో స్థానం నుంచి మొదలుపెట్టి 6వ స్థానం దాకా వచ్చాము. ఇవి వాళ్ళని మార్చి రాహు స్థానంలో కేతువుని, కేతు స్థానంలో రాహుని చేయడం జరిగింది. 6 నుండి 12 వీడియోలు చేసాం. ఇవాక రాహుకేతువుల ప్రభావాలు, వాళ్ళ కారకత్వాలు కూడా చెప్పగలిసాం. అందువల్ల ఏంటంటే ఇది 15వ చాప్టర్ అయింది. ఇంకొక చాప్టర్ కూడా ఉండాలి దీంట్లో, పర్వాలేదు, అది కూడా చెప్పగలుగుతాం. దీని గురించి ఏదైనా మీకు సందేహాలు ఏదైనా ఉంటే, ఇవ్వాల్సిన సలహాలు ఏమైనా ఉన్నా కూడా నా మెయిల్ ఐడికి తెలపచ్చు. నా మెయిల్ ఐడి వచ్చి టేకూరు దామోదర్ TEKURUDAMODR@gmail.com. నా మెయిల్కి తెలపండి. ఏదన్నా నా ప్రశ్న అడగాలన్నా కూడా దీంట్లో నా ఫోన్ నెంబర్ కూడా ఇస్తున్నాను. 9703016820, 9668938843 నా ఫోన్ నెంబర్ కూడా ఇస్తున్నాను. ఏదైనా మీకు డౌట్ ఉంటే, ఏదన్నా నాకు ఇవ్వాల్సిన సలహాలు ఏదైనా ఉన్నా కూడా ఈ నెంబర్కి మాట్లాడవచ్చు, లేదా మెయిల్కి కామెంట్ పెట్టండి, ఏదైనా సరే. ఓకే, సెలవు.